సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ గౌతమ్ గారు, వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు లైంగిక ఆరోపణలు వచ్చిన వారికి కూడా మినిస్టర్లు ఇచ్చారండి. కానీ ఇవాళ ఆదిమూలం ఆయన ఏంటంటే ఆయన పార్టీని సస్పెండ్ చేశారు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఆయన మీద కేసు నమోదు చేశారండి. ఇది ఎలా చూద్దాం అంటారు? వైసీపీ ఏం చేసిందంటారు, ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏం చేశారంటారు? అంటే కూటమి ప్రభుత్వం యాక్చువల్ గా చెప్పాలి అంటే ఇది ప్రాసెస్, ఇది కరెక్ట్ పద్ధతి. ఈ రోజున ఎలా మనకున్న పరిస్థితులు, సమాజ పరిస్థితులు ఎలాగ తయారైనాయి అంటే నీతిగా న్యాయంగా మనకు జరగాల్సిన దాన్ని జరిపించుకోవాలన్నా కూడా లంచం ఇవ్వాల్సిన లాంటి పరిస్థితులన్నీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ దేశం అంతటా వ్యాపించి ఉన్నాయి. కేవలం మన రాష్ట్రం అని చెప్పడానికి ఏం లేదు, దేశం అంతా వ్యాపించి ఉన్నాయి. ఇది ప్రాసెస్. వెనకటికి ఎవరు సామెత చెప్పినట్టు ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారం చేశాడు అన్నట్ట. అతని భార్యకి అతను అన్నం పెట్టాడు అనుకోండి, ఊరికి ఏం ఉపకారం జరుగుతుంది? అసలు చేయాల్సిన పని ఏంటి? ఇది ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు, ఏదైనా ఒక అవినీతి ఆరోపణ వచ్చింది ఒక మినిస్టర్ మీద గాని లేదా ఎవరి మీద గాని ఒక ప్రభుత్వం మీదే వస్తే వాళ్ళు దాన్ని బాధ్యతగా దాన్ని మేము చెయ్యలేదు అని చెప్పుకునే వరకు కానీ, చెయ్యలేదు అనే ప్రూవ్ అయ్యే వరకు కానీ వాళ్ళు రాజీనామా చేసేసేవాళ్ళు. ఈ రోజున రాజీనామా చేసేవాడు ఎవడు లేడు. ఇక దాంతో పాటుగా ఇంకా దుస్థితి ఏమొచ్చింది అని అంటే ఇలాంటివే. ఇప్పుడు ఆయన మీద కొన్ని లైంగిక ఆరోపణలు చేస్తూ ఒక స్త్రీ మరి హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో కూర్చొని ఆ వీడియోలు సైతం రిలీజ్ చేసింది అని అన్న తర్వాత మరి యూజువల్ గా జరగాల్సిన ప్రాసెస్ ఏమిటి? ఆయన మీద కేసు పుటాన్ చేయటం, ఆవిడ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేయటం, దాని మీద విచారణ జరగటం. ప్రస్తుతానికి ఆయన మీద ఇంకా ఏమి ఫైనల్ అవుట్పుట్ ఏం తేలలేదు కాబట్టి ప్రస్తుతానికి ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయటం, ఇవే కదా జరగాల్సింది. ఇది యాజ్ ఇట్ ఈస్ గా చేశారు. ఇప్పుడు గతంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు అలా ఇలాంటివి ఏదో గోరంట్ల మాధవ్ మరి ఆయన ఢిల్లీ వీధుల్లో ఇప్పుకొని తిరిగి మనం చూసాం. అనంతబాబు, ఇంకా ఇదైతే మరీ దారుణం. ఏ కౌన్సిల్ అయితే జగన్మోహన్ రెడ్డి కాదనుకుని తీసేద్దాం అనుకున్నాడో ఆ కౌన్సిల్లో పెద్దల సభ అని పేరు చెప్పుకుని ఎలాంటి పెద్దలను పంపించాడో కూడా చూసాం. ఇదంతా డీప్ ఫేక్, మార్ఫింగ్ ఏదో ఇచ్చేదులన్నీ మాట్లాడారు తప్ప వాళ్ళని ఏమీ చేయలేదు. అసలు ఈ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేసిన రోజున కూడా అతని మీద పెద్దగా చర్యలు ఏం తీసుకోలేదు. అలాంటి పరిస్థితి ఉంది. ఇంకా ఈ దళిత బంధు అనే పేరు దీంతో వీళ్ళందరినీ గ్యాదర్ చేసి అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణకి వాళ్ళని ముందు వరుసలో కూర్చోబెట్టి గౌరవించారు. ఏ దళితుడిని సుబ్రహ్మణ్యాన్ని అయితే ఆ డ్రైవర్ గా పనిచేస్తున్నాడో ఆయన కొట్టి చంపేసిన అదే తీసుకొచ్చి ముందు వరుసలో కూర్చోబెట్టారు. ఇవన్నీ చూసిన తర్వాత మనకేమనిపిస్తుంది? అంబటి రాంబాబుకి అయితే మినిస్ట్రీ ఇచ్చారు. అంబటి రాంబాబుకి మినిస్ట్రీ ఇచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత మనకేమనిపిస్తుంది అని అంటే ఏ కొంచెం ప్రాసెస్ ప్రకారం జరిగిన అబ్బా అద్భుతం జరిగింది అనుకునే లాంటి పరిస్థితులు వచ్చాయి ఈ రోజున. అందుకని యాక్చువల్ గా జరగాల్సిన ప్రాసెస్ ఇది, దాన్ని జరిపించారు. వీళ్ళేమి మసిపూసి మారేడుకాయ చేయటం కానీ లేకపోతే మాకేం తెలియదు అన్నట్టు నిమ్మకి నీరెత్తినట్టు కానీ ఉండలేదు. యాక్చువల్ గా టీడీపీ పార్టీ ఒక నిబద్ధత కలిగిన పార్టీ. అది ఈ రోజున కాదు, ఇంతకు ముందు జరిగిన వాటిల్లో కూడా 2014-19 మధ్యలో కూడా ఒకసారి ఒక ఎమ్మెల్యే గారు అనుకున్న సబ్జెక్టు కరెక్షన్ మినిస్టర్ కూడాను గుర్తులేదు, మినిస్టర్ సంథింగ్, ఒక టోల్ గేట్ దగ్గర ఆయన కారు పట్టుబట్టం గాని ఆయన కారులో వీళ్ళు మన ఈ వ్యభిచార వృత్తి చేసుకునే వాళ్ళు ఆయన కారులో ఎక్కించుకొని తీసుకెళ్ళటమో ఏదో జరిగితేనే ఆ రోజున కూడా ఇలాంటి చర్యలే ఉన్నాయి. అలాంటివి ఎప్పుడు కాదనేది కాదు, కానీ 1-6 ఇన్సిడెంట్లు జరుగుతుంటాయి. మొన్నటికి ఏమైంది, ఈ పెన్షన్లు పంచుతున్న రోజున ఒక మినిస్టర్ గారి భార్య ఒక పోలీస్ ఆఫీసర్ని పట్టుకొని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశారు. ఆ రోజు ఉన్న పరిస్థితులు ఏమైనా కానీ ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారా? ఇచ్చారు.
ఆ తరువాత మొన్నటికి మొన్న మా చిలకలూరుపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు గారి భార్య గారు పుట్టినరోజు సందర్భంగా ఆవిడకి కేకులు కట్ చేస్తుంటే ఈ పోలీస్ ఆఫీసర్లు మొత్తం నిలువుగాళ్ల మీద నుంచొని ఆవిడకి చప్పట్లు కొట్టారు. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అసలు ఆ కేకు గాని లేకపోతే ఆ పుట్టినరోజు వేడుకలు గాని ఏర్పాటు చేసింది ఆ పోలీస్ ఆఫీసర్లు. దానికి వెనక వేరే కారణం ఉంది. దాంతో పాటుగా 16 లక్షల రూపాయలు విలువైన ఒక పెద్ద గిఫ్ట్ ను కూడా ఆవిడకి ఇచ్చారు అనేది మాకు తెలిసిన సమాచారం. ఎందుకంటే మా కాన్స్టిట్యున్సీ కాబట్టి మాకు చేరే అంశాలు మాకు చేరుతాయి. దీనంతటికి వెనక వేరే ఉంది అని అనుకుంటే వాళ్ళందరికీ ఏదో బెనిఫిట్ చేయబోతున్నాడు పుల్లారావు అనేది కూడా మనకు అక్కడ అర్థం అవుతున్న అంశం. కానీ ఇప్పుడు దాన్ని బ్లంట్ గా మనం ఆరోపణ చేయలేం. కానీ ఆ విషయంలో కూడా వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు కూడా ఎమ్మెల్యేలందరినీ పెట్టి నేను 100 రోజులకు ఒకసారి మీ మీద సమీక్ష జరుపుతాను, మీ మొత్తాన్ని మీ బిహేవియర్ దగ్గర నుంచి మీరు చేస్తున్న అంశాల దగ్గర నుంచి మొత్తాన్ని కూడా నేను గుర్తుపెట్టుకొని మీకు దాని మీద మాత్రమే మార్కులు వేస్తాను అనే అంశాన్ని కూడా చెప్పారు. అలాంటిది ఈ రోజున టీడీపీ పార్టీలో ఇలాంటి అంశం ఒకటి జరిగింది అని అంటే తీసుకోక ఏం చేస్తారు? కానీ ప్రాసెస్ ఇది. ఒక ప్రాసెస్ ను కూడా మనం గొప్పగా చెప్పుకునే స్థాయికి ఈ రోజున రాజకీయాలను దిగజార్చేశారు కాబట్టి మనం దీన్ని కూడా మనం గొప్పగా మాట్లాడుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఇప్పుడు దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మిగతా వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉంటారని నాకు అనిపిస్తుందండి. యాక్చువల్ గా పార్టీలో క్రమశిక్షణ మెండుగానే ఉంటుంది. టీడీపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. తెలుసో తెలియక చేశారనుకోండి, ఇప్పటికైనా వాళ్ళు జాగ్రత్త పడటం లేదా అటువంటి తప్పులు రిపీట్ చేయకుండా ఉంటారని యాక్చువల్ గా దీని వెనక కూడా ఒక కాన్స్పిరసీ ఉంది అనేది మనకు అందుతున్న సమాచారం. కాకపోతే అది రూఢిగా ఇది జరిగింది అనేది మనం చెప్పలేం. దాని గురించి ఇంకా కొంత సమాచారం బయటకు రావాల్సి ఉంది. నిన్న ఆవిడ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఆ వీడియోని రిలీజ్ చేసి మన విలేకరులు అడుగుతున్న ఏ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పకుండా హుటాహుటిగా వెళ్ళిపోయింది. ఆవిడ కూడా టీడీపీ మండల స్థాయి నాయకురాలే, మహిళా నాయకురాలే. ఆవిడతోటి ఈయనకి ఇలాంటి సంబంధం ఒకటి ఉంది అనేదో లేదు, నిజంగానే ఈయన ఆవిడని ఇబ్బందులకు గురి చేసి ఆవిడని ఏదైనా లొంగ తీసుకునే ప్రయత్నం చేశాడు అనే దానికంటే కూడా మరి అసలు ఈ అంశం బయటికి రావటం వెనకున్న కాన్స్పిరసీ ఏమిటి అనేది ఇప్పుడు ఆ కోణంలో కూడా కొంచెం ఆలోచించుకోవాలి. కాకపోతే ఆవిడ ఆ ఇచ్చిన వీడియోలో అది నిజమా కాదా అని తేలిపోతే, ఆయన పని చేశాడా లేదా అని తేలిపోతే ఇక ఏం చేయాలి మనం? వాళ్ళకి ఏం జరుగుతుంది, వాళ్ళ మీద చర్యలు ఏం తీసుకోవాలి అనే దాని మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాం. కానీ ఇందులో ఇది బయటకు ఎందుకు వచ్చిందనే కోణంలో ఏ విధంగానూ ఆలోచించరు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఇది ఒకటి జరిగింది అనే స్పృహ ఉన్నట్టుగా కూడా బిహేవ్ చేయరు. దీన్ని బట్టి మనకి కూటమి ప్రభుత్వం చాలా అంటే మెచ్చుకోదగిన విషయం అనుకుంటున్నాను. ఖచ్చితంగా మెచ్చుకోదగిన అంశమే. ఎందుకంటే కేసు నమోదు సస్పెండ్ చేశారు, ఓకే అండి. కేసు కూడా నమోదు చేశారంటే కేసు కూడా నమోదు చేశారు. దాని మీద ఇంకా విచారణ జరగాల్సి ఉంది. విచారణ జరిపే దాంట్లో కూడా న్యాయపరంగా ఏమి ఉన్నాయో అవన్నీ న్యాయపరమైన విచారణ జరపాలి. సేమ్ ఇంతే కాకుండా మీకు మొన్న రీసెంట్ గా వారం కింద జరిగిన జత్వానీ కేసు కూడా మీరు గుర్తు చేసుకోవాలి ఒకసారి. ఇక్కడ వాళ్ళ మీద కూడా ఆవిడని బొంబాయి నుంచి అలా తెప్పించి ఆవిడ చేత కంప్లైంట్ నమోదు చేయించుకొని ఏం జరిగిందనే అంశాలు మొత్తాన్ని ఆవిడ చేత కంప్లైంట్ ఇప్పించుకొని దాని మీద కూడా విచారణ చేయడానికి ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ ని ఆవిడని దానికి కూడా అసైన్ చేయడం జరిగింది. దీంట్లో ఈ కాంతి రాణా టాటానో లేకపోతే ఈ మిగతా పిఎస్ఆర్ ఆంజనేయులు విశాల్ గున్ని వీళ్ళందరూ ఏం చేశారు అనే అంశాలు బయటకు రావటం, లేకపోతే ఈ కుక్కల విజయ్ ఆయన ఏం చేశాడు, విద్యాసాగర్ ఆయన ఏం చేశాడు, మొత్తం బయటకు వచ్చే దానికి న్యాయపరంగా జరగాల్సిన విచారణ మాత్రం జరిపిస్తూ ఉన్నారు. ఈ ముగ్గురు పోలీస్ ఆఫీసర్ ఇప్పుడు సంతోషిస్తారు. ఎందుకంటే ఇప్పుడు వరదలు వచ్చినాయి కదండి, గ్యాప్ వచ్చింది. కేసు అంటే దేవుడు కొద్దిగా అమ్మ బాగుందిరా బాబు అని అనుకుంటారు ముగ్గురు అమ్మయ్య అని. 10 days ఎంతో కొద్ది గ్యాప్ వచ్చింది. 10 days గ్యాప్ వచ్చే అవకాశం ఉంది. కానీ వాళ్ళే తప్పించుకునే అవకాశాలు ఎన్ని ఉన్నాయి అనేది చూడాలి. అది కాకుండా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవటానికి ఎన్నెన్ని అవకాశాలు ఉన్నాయో కూడా వెతుక్కోవాల్సిన అవసరం ఉంది కదా. దాని మీద కూడా విచారణ జరిపిన తర్వాత దాన్ని ఏ రకంగా చేస్తారు, పైన ట్రిబ్యునల్ లో ఏమన్నా పెట్టే అవకాశాలు ఉన్నాయా, వీళ్ళు
మన ఎందుకంటే ఇంతకు ముందు మనం ఏబి వెంకటేశ్వరరావు గారి సస్పెన్షన్ విషయంలో అవునండి. ఆయన కోర్టుకు వెళ్ళాడు, హైకోర్టుకు వెళ్ళాడు, సుప్రీం కోర్టుకు వెళ్ళాడు. ఇది కాకుండా మళ్ళీ వాళ్ళ డిఓపిటి ట్రిబ్యునల్ కూడా వెళ్లాల్సి వచ్చింది. అవునండి. వీళ్ళందరూ ఐపీఎస్ ఆఫీసర్లు కాబట్టి వీళ్ళ మీద ఒక డిపార్ట్మెంట్ ఉంది, దాంట్లో చర్యలు తీసుకోవాల్సిన అంశం ఉంది. అవునండి. వీళ్ళే కాకుండా మనకి ఇంకా గతంలో సిఐడిలో వ్యవహరించిన సునీల్ కుమార్ మీద కానీ సంజయ్ మీద కానీ కూడా ఇంకా చాలా చర్యలు అయితే తీసుకోవాల్సినవి చాలా ఉన్నాయి, కనిపిస్తూ ఉన్నాయి. కానీ జరిగే 1-6 చెదురుమదురు సంఘటనలో వీళ్ళందరినీ ఖచ్చితంగా సస్పెండ్ చేయాల్సిందంటే సస్పెండ్ చేసి తీరాలి. అది ప్రాసెస్ కాబట్టి ఇంకా ఏమైనా మనం మెచ్చుకోదగిన విషయం, మెచ్చుకోదగిన విషయమే. ఒక మా సాధారణ పర్సన్ కాకుండా ఈయన ఒక ఎమ్మెల్యే కదా. అవునండి. మరి ఆ అంటే సచివ తప్పు ఎవరు చేసిన తర్వాత మీకు గుర్తుండే ఉంటది, మన ఒకసారి రాష్ట్రపతి మీదనే గవర్నర్ మీదనే ఆయన గవర్నర్ బంగ్లాలో అమ్మాయిలతో పట్టుబడి అంశంలో ఎన్డీ తివారీ గారి విషయంలో కూడా ఆయన విషయంలో కూడా ఆ రోజుల్లోనే చట్టపరమైన చర్యలు తీసుకుంటానికి ఉపక్రమించారు. ఇది అది ప్రాసెస్ అండి. ఆ ప్రాసెస్ ని ఖచ్చితంగా అవలంబిస్తుంది. టీడీపీ పార్టీ అధికారంలో ఉంది అని అంటే ప్రాసెస్ ని ఖచ్చితంగా అవలంబిస్తారు అని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీ మనకి ఇంకా భూమి మీద ఎక్కడ వెతికినా దొరకదు. నాకు తెలిసి నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా ఇలాంటి పార్టీ ఎక్కడ దొరకదు. కావాలంటే ఈ తప్పు చేసిన వాళ్ళందరినీ తీసుకొచ్చి అందలం మీద కూర్చోబెట్టే అవకాశం కూడా వాళ్ళకే ఉంటుంది. ఎందుకంటే ఆ పార్టీ ఆవిర్భావమే ఎలాంటిది అనేది మనం ఒకసారి కూలంకషంగా పరిశీలించుకుంటే ఆ పార్టీ ఆవిర్భావం ఎక్కడి నుంచి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి సొమ్ముని దాన్ని మసిపూసి మారేడుకాయ చేసుకోవటానికో, దానికి ఆ కేసుల్లోంచి ఆయన తప్పించుకోవటానికో ఒక రాజకీయ నాయకుడు అవతారం ఎత్తితే ప్రొలాంగుడ్ గా కేసులు నడుస్తాయి. జయలలిత మీద కూడా ఇలాగనే ప్రొలాంగుడ్ గా నడిచి చివరిలో ఆవిడకి శిక్ష పడినప్పుడు ఆవిడ రాజీనామా చేసి పన్నీర్ సెల్వం లాంటి వాళ్ళందరినీ పెట్టి ఆ తర్వాత ఆవిడ పాస్ అయిపోయిన విషయాలు కూడా మనం చూసాం. కానీ శిక్ష ఆవిడకి మేరకు వేయగలిగారు? ఆ అంశం చూసుకోవాలి. విచారణ ఎంత కాలం కొనసాగుతుంది, అందులో అది నిజమని ప్రూవ్ అవుతుందా లేదా, అవ్వకుండా ఉండటానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తారా, లేదు ఖచ్చితంగా వాటన్నిటిని మనం పట్టుకోవటమే జరుగుతుందా, ఆ తర్వాత శిక్ష ఎప్పటికి పడుతుంది అనేది కూడా ఇక్కడ మనం స్పృహలో పెట్టుకొని ఈ విషయాలన్నీ చర్చించుకోవాల్సిన అవసరం. ఇదండి గౌతమ్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటారు మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.